నమస్కారం. అనుగచ్చతు ప్రవాహ అని పెద్దలు చెప్తూ ఉంటారు. అంటే ఈ ఒక ప్రవాహంతో పాటు ఈదుకుంటూ వెళ్ళు, లేకపోతే నడుచుకుంటూ వెళ్ళని అర్థం. అంటే ఏమిటా ప్రవాహం అంటే ఈ ప్రపంచం అంతా కూడా ఒక పద్ధతి ప్రకారం నడుస్తూ ఉంటుంది. అంటే జనం అంతా కూడా ఒకప్పుడు ఉన్నట్టు ఒకప్పుడు ఉండదు, కాలం మారుతూ ఉంటుంది. ఆ కాలంతో పాటు జనం కూడా మారిపోతూ ఉంటారు. వాళ్ళ నాగరికతలో మార్పు వస్తుంది, వాళ్ళ ఆచార వ్యవహారాల్లో మార్పు వస్తుంది, సైన్స్లో మార్పు వస్తుంది, సాంస్కృతికపరమైనటువంటి మార్పులు కూడా ఉంటాయి. ఇలా ప్రపంచం అంతా ఎప్పటికప్పుడు ఒక 20-30 ఏళ్ళుగా మారుతూ ముందుకు పోతూ ఉంటుంది. కనుక మనం ఈ ప్రపంచంలో ఆనందంగా ఆహ్లాదంగా బతకాలంటే మనం కూడా ఈ ప్రవాహాన్ని పట్టుకుని నడుచుకుంటూ పోవాలి. అందుకని మార్గమే లేదు, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా. ఉదాహరణకి నాకు కంప్యూటర్ అంటే పెద్ద ఇష్టం ఉండేది కాదు, కానీ ఏం చేస్తాం, ప్రవాహంతో పాటు నడవాలిగా. అందుకని కంప్యూటర్ నేర్చుకున్నాను. PGDCA అనే కోర్సు కూడా చేశాను. తర్వాత స్మార్ట్ ఫోన్ అన్న నాకు పెద్ద ఇష్టం ఉండేది కాదు. దానివల్ల మనకి ఏం పెద్ద ఉపయోగం ఉంది, ఇట్లాగే కాన్సన్ట్రేషన్ పోతుంది అని ఆలోచించి కొనలా. కానీ తప్పలా కొన్నాను. కొన్న తర్వాత వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకున్నాను. ఆ తర్వాత ఫేస్బుక్, ఇప్పుడు ఇన్స్టాగ్రాము. ఎందుకంటే తప్పదు కదా, ప్రవాహంతో పాటు నడవాలి. మరి నా 55 ఏట నేను కారు డ్రైవింగ్ నేర్చుకుని డ్రైవింగ్ లైసెన్స్ కూడా తీసుకున్నాను. అది ఇప్పటికీ నేను చేస్తున్నాను, అప్పుడప్పుడు డ్రైవింగ్ కూడా చేస్తున్నాను. ఇదంతా ఎందుకు, ఇందాక ముందు చెప్పాం కదా, కాలంతో పాటు పరిగెడుతూ ఉండాలి, తప్పదు కాబట్టి. నాకు పాత సినిమాలు అంటే బాగా ఇష్టం ఉండేది, కానీ ఇప్పుడు కొత్త సినిమాలు చూస్తున్నాను, అవి కూడా బాగానే నచ్చుతున్నాయి. ఆ సినిమాలు కూడా ఫాలో అవుతున్నాను, ఆ సినిమాల మీద రివ్యూలు కూడా ఇస్తున్నాను. మరి ఆ సినిమాలో కొన్ని పాటలు నాకు నచ్చితే అది పాడుకుంటున్నాను. కనుక మనందరం కూడా తప్పకుండా ఆ ఫ్లోని ఫాలో అవుతూ వెళ్ళాలి. అయితే ఎప్పుడు మాత్రం పొరపాటున కూడా ప్రవాహానికి ఎదురెళ్ళే ప్రయత్నం చేయకండి. అది ఉపయోగం లేనటువంటి వ్యవహారం. అది ఎప్పుడైనా మధ్యలో మునిగిపోవడానికి అవకాశం ఉంటుంది. కనుక మనందరం కూడా చక్కగా ఆ ప్రవాహాన్ని ఫాలో అవుతూ వెళ్దాం. ఫాలో ద ఫ్లో.